శివాయ గురువే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు పంచాంగము 23/5/2024 క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము, శుద్ధ పౌర్ణమి, గురువారము రాత్రి 6:39 వరకు, విశాఖ నక్షత్రము ఉదయం 8:50 వరకు, రాహుకాలము మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు, గుళికాకాలము ఉదయం 9 నుండి 10:30 వరకు, యమగంట కాలము ఉదయం 6 నుండి 7:30 వరకు, వర్జము మధ్యాహ్నం 1:01 నుండి 2:41 వరకు, దుర్ముహూర్తము ఉదయం 9:45 నుండి 10:40 వరకు, మరలా మధ్యాహ్నము 2:58 నుండి 3:50 వరకు, అలాగే అమృత గడియలు రాత్రి 11:05 నుండి 12:45 వరకు. ఈరోజు విశేషము వైశాఖ పౌర్ణమి, మహావైశాఖి అంటారు. అలాగే ఈరోజు బుద్ధ పౌర్ణమి, అంటే బుద్ధుడు సంబంధించిన బుద్ధిజం ప్రకారము, ఆ సాంప్రదాయం ప్రకారం విశేషమైన పర్వదినంగా ఈరోజు చెప్పబడుతూ ఉంటుంది. అలాగే గురువారము పౌర్ణమి కలిసింది కాబట్టి గురు పౌర్ణమిగా చెప్తుంటారు. అంటే మనం చెప్పే వ్యాస పౌర్ణమి కాదు, గురువారము పౌర్ణమి కలిసింది కాబట్టి ఈరోజు చెప్తుంటారు. విశేషమైన ఆరాధన చేసుకోవడానికి, గురు అనుగ్రహం పొందడానికి ఆ విశేషమైన రోజుగా ఈరోజు చెప్తూ ఉంటారు. ఈరోజు మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో ఏదైతే ఉందో అక్కడ స్వామివారికి విశేష ఆరాధన చేసి, బ్రాహ్మణులకు విశేషంగా మామిడి పళ్ళు దానము, నీటి గ్లాసు కానీ, నీటికి సంబంధించిన చెంబు, రాగి చెంబు కానీ, అలాగే విసినకర్ర, ఇది ఛత్రము అంటారు, అవన్నీ కూడా గొడుగు ఇవన్నీ కూడా ఇచ్చి వారి యొక్క అనుగ్రహం పొందినట్లయితే సత్ఫలితాలు పొందుతారని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మీకు తోచిన మేరకు, మీకు తోచిన దాన ధర్మాలు చేసుకోవడానికి ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరి శక్తి కొద్ది వారు ఆ స్వామివారి అనుగ్రహం కోసము మీ యొక్క కర సేవను అందించినట్లయితే సత్ఫలితాలు పొందుతారు. అలాగే ఈరోజు గురువారము మహాపర్వదినం. ఈరోజు మీ దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు ఏదైతే ఉందో, రావి చెట్టు ఉన్న దేవాలయంలో 108 ప్రదక్షిణలు గావించి ఆ రావి చెట్టుకి అర్చన చేసుకుని, మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణి, అగ్రస్య శివరూపాయ, అశ్వత్థ వృక్షరాజాయ నమో నమః ఈ ధ్యాన శ్లోకాన్ని చదువుతూ, లేదా అశ్వత్థ వృక్షనారాయణ, అశ్వత్థనారాయణ అనే మంత్రం చదువుతూ ప్రదక్షిణ చేసినట్లయితే ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో గత కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్న వ్యవహారాలు లేదా లావాదేవీలు ఏవైతే మీకు జాప్యంలో ఉన్నాయో అవన్నీ కూడా సకాలంలో పూర్తి చేసేటువంటి శక్తిని ఆ స్వామివారు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో ఏకాదశ రుద్రాభిషేకం కానీ, మహన్యాసపూర్వక రుద్రాభిషేకం కానీ మీ శక్తిని అనుసరించి ఆ స్వామివారి ఆరాధన చేసినట్లయితే గురువు అనుగ్రహం కలిగి మీకున్న దోషాలు, అపమృత్యు భయాందోళన, అనుకున్న సమయంలో పనులన్నీ కూడా పూర్తి చేసేటువంటి శక్తి ఆ స్వామివారి మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు సద్గురు అనుగ్రహ రూపంలో మీకు ఏదో ఒక రూపంలో వారి యొక్క అనుగ్రహం కలిగి వారి యొక్క ఆశీస్సులు మీకు అందడం జరుగుతుంది. వృద్ధిలోకి వెళ్ళడానికి మంచి మార్గంగా ఈ వైశాఖ పౌర్ణమిని అందరూ కూడా దిశానిర్దేశం జరుగుతుంది. కాబట్టి చక్కగా ఈ ఫలితాన్ని ఆశ్రయించి ఆ స్వామివారిని అనుగ్రహం పొందుతారని ఆశిస్తూ ఉన్నాను.